అబ్బా నాకు ఈ ఫోటో చూస్తే అయితే ఎంత గమ్మత్ అనిపిస్తుంది అంటే బా భలే స్మార్ట్ ఉన్నాడు అబ్బా మా ముఖ్యమంత్రి గారు. నిజంగా నేను ఇంతకుముందు గడ్డం ఉన్నప్పుడు చూసినా, లేకపోతే గుండు ఉన్నప్పుడు చూసినా, లేకపోతే గడ్డం లేకుండా నీట్గా స్మార్ట్ షేవింగ్తో చూసినా, కానీ ఈ బుడ్డ మిసంతోనైతే ఇప్పుడే చూసినా మంచిగా కనిపిస్తుండు. నాకైతే చాలా స్మార్ట్గా అనిపిస్తుండు. ఇది కాంతారావు మిసం అంటారు దీన్ని. అంటే కాంతారావు ఉంటుంది, అక్కినే నాగేశ్వరరావు అప్పటి వాళ్ళంతా గంతే గింత పెట్టుకుందరు. అందులో ఇది మాత్రం భలే సెట్ అయింది మనోనికి అని సోషల్ మీడియాలో ఫుల్ కామెంట్స్ ఉన్నాయి. ఎంత స్మార్ట్గా ఉన్నాడు చూడండి. ఏజ్ కూడా ఒకటేసారి ఒక 20 ఏళ్ళు తగ్గిపోయినట్టు అనిపిస్తలేదా? రేవంత్ రెడ్డి 30 ఏళ్ళ పిల్లగాడు అయిపోయిండేమో అన్నట్టు కనిపిస్తుంది. అయితే దీనికి కారణం ఏంటంటే ఇగో ఈ కార్టూన్ ఇక ఇప్పటిదాకా కాదు, ఇప్పటి నుంచి ఇక ఎప్పటిదాకా వస్తుంది చెప్పాలన్నా, ఎన్నికల దాకా పోతుంది ఇక కార్టూన్. ఎందుకంటే ఆయన్నే నోరు తెచ్చి డైరెక్ట్గా చెప్పుకున్నాడు, నా పంథా హిట్లర్ పంథా. హిట్లర్కి అతి ఇష్టమైనటువంటి పదమే హైడ్రా, నాది కూడా అదే పంథా అని డైరెక్ట్గా ఒప్పుకున్నాడు. అందుకే ఇగో హిట్లర్కు పట్టిన గతే రేవంత్కు పడుతుందని వీళ్ళు అందరూ మాట్లాడుతున్నారు, కామెంట్ చేస్తున్నారు. కానీ హిట్లర్ అంటే ఎవరు? మనందరం హిట్లర్ సినిమా చూసినాం, చిరంజీవిది. హిట్లర్ ఏం చేసిండో కొంచెం చదువుకున్నాం. రెండవ ప్రపంచ యుద్ధానికి కారకుడా, లేకపోతే ఆయన కొంత వివక్షకి గురి చేసి కొన్ని జాతులని ఆగం పట్టించినటువంటి దుర్మార్గుడా, లేదా అక్కడ ప్రజాస్వామ్యమే లేకుండా మొత్తానికి అసలు మాట్లాడకుండా ప్రభుత్వం పైన ఒక్కటంటే ఒక్క విమర్శ చేయకుండా దారుణాతి దారుణంగా ఉక్కు కబంధ హస్తాలతోని తొక్కి పడేసినటువంటి, ఉక్కు పాదం మోపినటువంటి హిట్లర్. ఇది మనం చదువుకున్నాం పుస్తకాల. సాంఘిక శాస్త్రం ఏ తరగతులు ఉంటుంది కానీ చదివినాను, 8లో 9లో 10లో ఉంటుంది. ఎస్, ఈ జర్మన్కు సంబంధించిన హిట్లర్ని మనందరం కూడా చదివినాం. ఏడన్నా జర అటు ఇటు మాట్లాడినా, లేకపోతే కొంచెం టెర్రర్గా కనిపించిన, ఏమరా హిట్లర్ అనుకుంటున్నావురా అని అంటారు. ఎందుకంటారు హిట్లరు? సినిమాల చిరంజీవి కూడా సేమ్ అట్లనే యాక్టింగ్ చేసింది కాబట్టి. అంటే ఆయన చూడాలంటే భయపడేటోళ్ళు. మంచోడా చెడ్డోడా అంటే కొన్ని 1-2 పాయింట్లు ప్లస్ కూడా ఉన్నాయి. నేను అవి కూడా చూసిన. హిట్లర్ చరిత్ర చూస్తే ఆయన వచ్చిన వెంటనే కొంత నిరుద్యోగం తగ్గిందట, కొంత మౌలిక సదుపాయాల కల్పన పెరిగిందంట. అది పర్సంటేజ్ చాలా తక్కువ, కానీ దుర్మార్గం ఎక్కువైంది, అక్రమం ఎక్కువైపోయింది. ఇక దాన్ని బట్టే హిట్లర్ అని పేరు ప్రాచుర్యంలోకి వచ్చింది. మీరు ప్రపంచంలో ఏ దేశంలోనో పోయి హిట్లర్ ఎవరు, లేదా వాట్ అబౌట్ హిట్లర్ అని అడిగితే వాళ్ళు చెప్తారు. అందుకే ఇక్కడ కూడా హిట్లర్ కట్టిన గతే పడుతుందని చెప్పి వీళ్ళు చెప్తూ, ఆ విధ్వంసాన్ని సృష్టించిన హిట్లర్ని నాకు తెలిసి ఇట్లాంటి ముఖ్యమంత్రి నా జిందగీలో చూడలేదు, ఇక చూడం కూడా మళ్ళీ మనం భవిష్యత్తులో. ఎందుకంటే నేను హిట్లర్ లాంటి నేను చెప్పుకున్న ముఖ్యమంత్రి ఉంటాడా ఎవరన్నా? నేను మహాత్మా గాంధీ అడుగుజాడల్లో నడుస్తా, నేను డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ ఆశయాలను కొనసాగిస్తా, ఆయన ఇప్పటి అంబేద్కర్ ఈయనైతే అప్పటి అంబేద్కర్ ఆయనైతే ఇప్పటి అంబేద్కర్ ఈయన అని చెప్పుకునేటట్టుగా పనిచేస్తా అని వాళ్ళని, ఒక అల్లూరి సీతారామరాజుని, ఒక సుభాష్ చంద్రబోస్ని, వాళ్ళని ఆదర్శంగా తీసుకొని నా ప్రయాణం ఉంటుందని చెప్పుకున్నటువంటి దేశ నాయకులు ఇప్పటిదాకా కొత్తగా చూస్తున్నారు. ఇగో హిట్లర్ లాంటోని కూడా అడాప్ట్ చేసుకుంటాం, హిట్లర్ లాంటి వాళ్ళని కూడా కొంత ఇన్స్పిరేషన్గా తీసుకుంటామని చెప్పినటువంటి నాయకుడిని ఫస్ట్ టైం చూస్తున్నారు. అయితే ఇగో ఇక్కడ చూడరు, ఇగో హైడ్రాతో అందరినీ వణికించిన ఊహించని రీతిలో హైదరాబాద్లో ఇండ్లు కూల్చినాం. కావాలంటే మీరు గూగుల్లో వెతికి చూసుకోండి, ఇరాన్ ఇజ్రాయెల్ విధ్వంసాలతో దీన్ని పోల్చుకోండి. ది హిందూ కాన్క్లేవ్లో సీఎం రేవంత్ రెడ్డి వ్యాఖ్యలు. ఈయన ఎప్పుడు ఏ కాన్క్లేవ్ అయినా, టైమ్స్ కాన్క్లేవ్ అయినా, ఇండియా టుడే అయినా, ఇంకా ఇప్పటికి 2-3 కాన్క్లేవ్లు పోయాడు. ఏ కాన్క్లేవ్లో ఏ మీటింగ్లో కూర్చొని మాట్లాడినా ఇవే ముచ్చట్లు. ఆయన ఏమనుకుంటాడంటే ఇదే గొప్ప అనుకుంటాడు. ఇట్లా చెప్తే నువ్వు పొగుడుతారా అనుకుంటాడు, ఇట్లా చెప్తే నాకు సపోర్ట్లు కొడతారా అనుకుంటాడు. ఎందుకంటే సబ్జెక్ట్ లేదా, ఇంత సబ్జెక్ట్ ఉంటేనేమో బాగుంటుండే, ఇంత కరెక్ట్గా మాట్లాడే ప్రయత్నం ఉంటేనేమో, అరే ఈయన సబ్జెక్ట్తో మాట్లాడుతున్నాడు, ఏదైనా ఉంటే ఉన్నట్టుగా లెక్కలతో మాట్లాడుతున్నాడు కాబట్టి కొంత ఆలోచన చేయాలని అనిపించేది. సబ్జెక్టు లేదు, ఆబ్జెక్టు లేదు, కంటెంట్ లేదు, ఏమీ లేదు, అంతా ఏదో అంటారు చూడు, బబ్రాజమానం భజగోవిందం అని అప్పుడు చెప్పినట్టు, ఇక అది తప్ప ఇంకోటి లేనే లేదు. ఇక అందుకోసమే ఇగో ఇట్లాంటి పిచ్చి మాటలన్నీ మాట్లాడుతుండని జనాలందరూ అంటూ ఉన్నారు. ఇరాన్ ఇజ్రాయెల్ విధ్వంసాలతో పోల్చుకోండి అని చెప్తూ సీనియర్ సంపాదకుడు ఎన్ రామ్ నివ్వెరపోయిందట, ఆగమైపోయిందట. హిట్లర్ ఆదర్శం అన్న కామెంట్లపై ఇప్పటికే దుమారం అంటూ ఇగో అది బెంగళూరు వేదిక, ఆడ జరుగుతుంది జాతీయ దినపత్రిక ద హిందూ నిర్వహించిన బెంగళూరు ది హిందూ
హాడిల్ ప్రోగ్రాం కార్యక్రమం. అక్కడ ప్రశ్నలు అడుగుతున్నది పాత్రికేయ దిగ్గజం సీనియర్ సంపాదకుడు ద హిందూ గ్రూప్ డైరెక్టర్ ఎన్ రామ్. జవాబులు చెప్తున్నది ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. ఆయన చెప్తున్న మాటలకు అంతటి పాత్రికేయుడు విస్తుపోయాడంటూ హైడ్రా గురించి రేవంత్ రెడ్డి చెప్తున్నప్పుడు ఆయన ముఖ కవలికలు ఒక్కసారిగా మారిపోయాయి. బిత్తరపోయారు, నవ్వు ఆపుకోలేకపోయారు. ఒక ముఖ్యమంత్రి తాను మాట్లాడిన మాటలకు సిగ్గుతో తలదించుకోవాల్సిన సందర్భం ఇంతకంటే మరొకటి ఉంటుందా అంటూ ఇక చూడుర్రి ఏందా అసలు. ఎవడన్నా హిట్లర్తో పోలిస్తాడా? పోల్చుకుంటాడా? అవతలడు పోలిస్తే కూడా తిక్కలేస్తుంది. ఏమ్రో నువ్వు హిట్లర్ లెక్కున్నావు అంటేనే అరే అట్లా అనకరా భయ అని అంటాం. ఎందుకంటే ఒక దుర్మార్గుడితో పోల్చక రానంటాం. నీకు ఇంత షోక్ ఏందో మాకు అర్థం కాలే. షాడిస్టిక్ ప్లేజర్ అన్నప్పుడు మేము నమ్మలే. కొంత షాడిస్టిక్ ప్లేజర్ అన్నప్పుడు ఏదో తెలిసో తెలియకో అన్నాడు, ఆ పదంకు అర్థం కూడా తెలియదేమో అనుకున్నాం. కానీ ఇది వాస్తవమే, ఇది నిజమే. నేను మోనార్కును అంటే ఇక వినాల్సిందే, చూడాల్సిందే. ఆయన ఇంట్రెస్ట్ కూడా అదే ఉన్నట్టుగా అనిపిస్తూ ఉంది. అయితే ఇక్కడ ఇక కేటీఆర్ ఏమంటారంటే హిట్లర్కు పట్టిన గతే రేవంత్కు పడుతుందంటూ రాష్ట్రంలో హైడ్రా పేరుతో అరాచకం, బుల్డోజర్ల విధ్వంసమే నయానాజీ పాలనకు నిదర్శనం కేటీఆర్ ధ్వజం. హిట్లర్ ఆదర్శమైన సీఎం వ్యాఖ్యలపై తెలంగాణ వాదుల ఆగ్రహం. జ్ఞానమున్న వారెవరు హిట్లర్ను ఆదర్శంగా తీసుకోరని కట్రా శేఖర్ రెడ్డి. మిగిలిన రేవంత్ ఇమేజ్ను కూల్చేసే మాటలు ఇవ్వంటూ ఆ కొంచెం ఏదో గింతంత ఉండేనేమో, కొంచెం అంతా ఇమేజ్గా మిగిలినదేమో అని అనుకున్నారు. అది కూడా గంగలో కలిసిపోయిందట. అది కూడా అయిపోయింది. ఇక హిట్లర్ అనగానే హిట్లర్, మరో హిట్లర్. ఏం మంచి చేస్తాడు? ఇంకా ఆయన ఇంటెన్షనే నేను హిట్లర్ లాంటి చెప్పినాక ఇంకా మంచి చేస్తాడని ఎవరన్నా నమ్ముతారా? ఇక దీన్ని బట్టి ఇప్పుడు ప్రజలు అర్థం చేసుకోవాలి, ప్రజలకే అర్థం కావాలి. అందుకోసమే ఇగో ఇట్లాంటి పిచ్చి మాటలన్నీ మాట్లాడుతుండని జనాలందరూ అంటూ ఉన్నారు. ఇరాన్ ఇజ్రాయెల్ విధ్వంసాలతో పోల్చుకోండి అని చెప్తూ సీనియర్ సంపాదకుడు ఎన్ రామ్ నివ్వెరపోయిందట, ఆగమైపోయిందట. హిట్లర్ ఆదర్శం అన్న కామెంట్లపై ఇప్పటికే దుమారం అంటూ ఇగో అది బెంగళూరు వేదిక. ఆడ జరుగుతుంది జాతీయ దినపత్రిక ద హిందూ నిర్వహించిన బెంగళూరు ది హిందూ హాడిల్ ప్రోగ్రాం కార్యక్రమం. అక్కడ ప్రశ్నలు అడుగుతున్నది పాత్రికేయ దిగ్గజం సీనియర్ సంపాదకుడు ద హిందూ గ్రూప్ డైరెక్టర్ ఎన్ రామ్. జవాబులు చెప్తున్నది ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. ఆయన చెప్తున్న మాటలకు అంతటి పాత్రికేయుడు విస్తుపోయాడంటూ హైడ్రా గురించి రేవంత్ రెడ్డి చెప్తున్నప్పుడు ఆయన ముఖ కవలికలు ఒక్కసారిగా మారిపోయాయి. బిత్తరపోయారు, నవ్వు ఆపుకోలేకపోయారు. ఒక ముఖ్యమంత్రి తాను మాట్లాడిన మాటలకు సిగ్గుతో తలదించుకోవాల్సిన సందర్భం ఇంతకంటే మరొకటి ఉంటుందా అంటూ ఇక చూడుర్రి ఏందా అసలు. ఎవడన్నా హిట్లర్తో పోలిస్తాడా? పోల్చుకుంటాడా? అవతలడు పోలిస్తే కూడా తిక్కలేస్తుంది. ఏమ్రో నువ్వు హిట్లర్ లెక్కున్నావు అంటేనే అరే అట్లా అనకరా భయ అని అంటాం. ఎందుకంటే ఒక దుర్మార్గుడితో పోల్చక రానంటాం. నీకు ఇంత షోక్ ఏందో మాకు అర్థం కాలే. షాడిస్టిక్ ప్లేజర్ అన్నప్పుడు మేము నమ్మలే. కొంత షాడిస్టిక్ ప్లేజర్ అన్నప్పుడు ఏదో తెలిసో తెలియకో అన్నాడు, ఆ పదంకు అర్థం కూడా తెలియదేమో అనుకున్నాం. కానీ ఇది వాస్తవమే, ఇది నిజమే. నేను మోనార్కును అంటే ఇక వినాల్సిందే, చూడాల్సిందే. ఆయన ఇంట్రెస్ట్ కూడా అదే ఉన్నట్టుగా అనిపిస్తూ ఉంది. అయితే ఇక్కడ ఇక కేటీఆర్ ఏమంటారంటే హిట్లర్కు పట్టిన గతే రేవంత్కు పడుతుందంటూ రాష్ట్రంలో హైడ్రా పేరుతో అరాచకం, బుల్డోజర్ల విధ్వంసమే నయానాజీ పాలనకు నిదర్శనం కేటీఆర్ ధ్వజం. హిట్లర్ ఆదర్శమైన సీఎం వ్యాఖ్యలపై తెలంగాణ వాదుల ఆగ్రహం. జ్ఞానమున్న వారెవరు హిట్లర్ను ఆదర్శంగా తీసుకోరని కట్రా శేఖర్ రెడ్డి. మిగిలిన రేవంత్ ఇమేజ్ను కూల్చేసే మాటలు ఇవ్వంటూ ఆ కొంచెం ఏదో గింతంత ఉండేనేమో, కొంచెం అంతా ఇమేజ్గా మిగిలినదేమో అని అనుకున్నారు. అది కూడా గంగలో కలిసిపోయిందట. అది కూడా అయిపోయింది. ఇక హిట్లర్ అనగానే హిట్లర్, మరో హిట్లర్. ఏం మంచి చేస్తాడు? ఇంకా ఆయన ఇంటెన్షనే నేను హిట్లర్ లాంటి చెప్పినాక ఇంకా మంచి చేస్తాడని ఎవరన్నా నమ్ముతారా? ఇక దీన్ని బట్టి ఇప్పుడు ప్రజలు అర్థం చేసుకోవాలి, ప్రజలకే అర్థం కావాలి.